బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేత జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని నిరసిస్తూ వైసీపీ శ్రేణులు అనంతపురం జడ్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగాయి. అక్కడి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం విగ్రహం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీసీ నేతలను అణగదొక్కేందుకే టీడీపీ నేతలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే జిల్లాలో సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉన్నందున ఎటువంటి నిరసనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి పరిస్థితులపైన, జరుగుతున్నటువంటి దాడులపైన, అరెస్టులపైన, దుర్మార్గమైనటువంటి పరిపాలన పైన. ఒక పక్క మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు కావచ్చు, జోగి రమేష్ల పైన కావచ్చు దాడులు చేయడంతో పాటు వారి ఇళ్లని తగలబెట్టి చంపేటటువంటి ప్రయత్నాలు చేయటాన్ని నిరసిస్తూ ఇవాళ అనంతపురం జిల్లాలో సాక్షాత్తు ఏదైతే అసమానతలు లేనటువంటి సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడో తొలి మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహానికి నివాళులు అర్పించి మేమందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది.